పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నాడీస్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో ఈ బర్నింగ్ బుష్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏమన్నారంటే మనకి రిలీజెస్ ద లోవర్ ఫైర్స్ అండ్ ద మ్యాన్ విల్ బి డెస్ట్రాయిడ్ బై ఫైర్. దీన్ని ఏమన్నా అంటే కన్స్యూమింగ్ ఫైర్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఈజ్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అంటే ఏంటంటే ఒక్క వెలుగుగా వాడు నిలుస్తాడు, తనదంటూ ఇంకేం నిలబడదు అనమాట. అది ఈజ్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అంటే. హీ విల్ నాట్ బి దెన్, అది ఇంక వాడు ఉండడం అనేటువంటిది ఉండదు. ద బర్నింగ్ బుష్ విచ్ బర్న్స్ ఫర్ ఎవర్ అండ్ కెనాట్ బి డెస్ట్రాయిడ్. ఆ బర్నింగ్ బుష్ అనేటువంటిది ఇంకా దానికి డిస్ట్రక్షన్ అనేటువంటిది ఉండదు. ఒకే ఒక వెలుగులో వీడు ఉండడం, ఇంకా వెలుగు శాశ్వతం నిత్యం, అది ఎప్పటికీ ఉండేటువంటి దాంట్లో వీడు ఉండిపోతాడు. దాన్నే ఇక్కడ ఉండేటువంటి వెలుగుగా చెప్తాం మనం, ఆజ్ఞాచక్రం దగ్గర ఉండేటువంటి వెలుగుగా. ఇఫ్ దిస్ బర్నింగ్ టేక్స్ ప్లేస్ బై ఎ ఫోర్స్ఫుల్ ప్రాసెస్ and is not under right direction, there must inevitably be difficulty when the man is on the path of purification or probation, or is in the early stages of discipleship, with the emphasis of his attention above the diaphragm, that there is much danger of overdevelopment of the sense of egoism, overstimulation of the heart center, with the consequent appearance of various forms of heart disease and of emotionalism evoked for group conditions. ఈ కండిషన్స్ ఇవి జరుగుతూ ఉన్నప్పుడు వీడు ఇది ప్రాపర్గా ఈ వెలుగు అనేటువంటిది వీటిలో నింపబడకపోతే వీడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వీడు పడతాడు. జాగ్రత్తగా చేసుకోవాలి. సాధనలో ఉన్నటువంటి వాడు వీడు ఈజ్ హ్యాండ్లింగ్ ఫైర్స్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫైర్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే ఉండాలో, సాధనలో వెళ్తున్నప్పుడు అంత జాగ్రత్తగానే ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం అక్కల్ట్ మెడిటేషన్స్లో చాలా వివరంగా చెప్పుకున్నాం మనం. అందులోనే చెప్పారు మనకి వైట్ మ్యాజిక్ లో కూడా చాలా వివరాలు చెప్పారు మనకి. సో ఇక్కడ ఏమంటున్నారంటే వీడి యొక్క సాధన అంటున్నది పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆర్ ప్రొబేషన్ లో ఉంటుంటాడు. వీడు అబౌవ్ ది డయాఫ్రమ్ లో ఉన్నటువంటి సెంటర్స్ మీద ఎక్కువ వీడు కాన్సన్ట్రేట్ చేసుకోవడం చేస్తుంటాడు. తద్వారా ఒకసారి వీడికి హార్ట్ సెంటర్లో ఎక్కువ ఎనర్జీస్ ఫ్లో అవ్వడం కానీ, లేదా ఆజ్ఞాచక్రంలో ఎక్కువ ఎనర్జీస్ ఫ్లో అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. హార్ట్ ఎనర్జీలో ఎక్కువ ఎనర్జీస్ ఫ్లో అవ్వడం వలన వీడికి కొన్ని హార్ట్ డిసీజెస్ అనేటువంటివి కూడా వీడికి వస్తాయి. వీడు సరిగ్గా ప్రాపర్గా చేసుకోడు కాబట్టి అది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా. ద కాన్సిక్వెంట్ అపియరెన్స్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండ్ ఆఫ్ ఎమోషనలిజం అక్కడ ఓవర్ గ్రూప్ కండిషన్స్. అంటే హీలింగ్ ఇలాంటివన్నీ చక్కగా ఎలా చేయాలో వాళ్ళు ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పారు, ఆ ప్రకారంగా చేయాలి. కానీ వీడు ఏదో చేసేసాడు అనుకోండి, దానివల్ల అది వచ్చి వీడు కుడుతుంది. అన్ని రాకెట్ల లాంటివి, చిచ్చుబుడ్లు లాంటివి అన్నీ కూడా సాధన అటువంటిది కరెక్ట్గా చేసుకోకపోతే ఇబ్బందులు పాలవుతాం. ఏవో అక్కడ ఓవర్ గ్రూప్ కండిషన్స్ అండ్ ఆఫ్ ట్రబుల్స్ రిలేటెడ్ టు ది థైరాయిడ్ గ్లాండ్ అండ్ ది బ్రెయిన్, యాజ్ వెల్ as difficulties connected principally with the pituitary body. పిట్యూటరీ బాడీ అయినా ఎఫెక్ట్ అయిపోవచ్చు, థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ సెంటర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే హార్ట్ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సరిగ్గా చేసుకోకపోతే. I could give you here certain forms of breathing exercises
which might prove helpful to some people in the work of reorganizing the vital body and consequently the etheric body, but the dangers involved in the case of the majority of my readers negate any such action. The old rule that aspirants must find their way into an esoteric or mystery school still holds good. All I can do, as I have done, is to give certain directions and teach certain safe and generally well-known rules, which will be the foundation for the more advanced work which must be carried forward under careful personal supervision. కొన్ని చక్కటి విధానములు ఇవన్నీ కూడా మీకు చెప్తాను. అంటే జనరలైజ్డ్గా చెప్తూ వెళ్తున్నాను నేను ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఏదో క్రైస్తవులకనో లేదా ఇలానో నేను వెళ్ళట్లేదు. జనరలైజ్డ్ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి నేను కొన్ని సూచించాను. ఇది మీరు చెప్తున్నారని సూపర్విజన్. ఫర్ దిస్ రీజన్, వన్స్ దిస్ ప్రజెంట్ వరల్డ్ క్రైసిస్ ఈజ్ డ్యూలీ ఎండెడ్, there must be laid a foundation of time esoteric schools such do not as it exist. ఈ వరల్డ్ క్రైసిస్ అంతా కూడా ఓ పక్కగా వెళుతోంది. ఒక నది సెలయేరు లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పరమ గురువుల ద్వారా నిర్వహింపబడేటువంటి కార్యక్రమాలు ఒక పక్కన నడుస్తున్నాయి. అలాంటి కొన్ని ఆధ్యాత్మిక విషయములు పంచేటువంటివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చెప్తున్నారు ఇక్కడ. టుడే aspirants and disciples are working in the modern esoteric schools such as the Arcane School and the esoteric section of the Theosophical Society, to mention two of the most important. ఎక్కువగా అంటే ఇలాంటి కొన్ని పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఎక్కువగా పనిచేస్తున్నటువంటిది ఒకటి ఆర్కాన్ స్కూల్. అంటే మనం చేసేదంతా కూడా ఇది ఆర్కాన్ స్కూల్. మన జ్వాలకుల్ గారి బుక్స్ ఇదంతా పబ్లిష్ చేస్తున్నది. తర్వాత థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లౌడ్స్ గారు ఇచ్చినటువంటిది. సో వీడియో ఈ రెండు ఇంకా కొన్ని ఉన్నాయి. మెయిన్గా ఈ రెండు ఎక్కువగా ఎసోటరిక్ సెక్షన్స్లో ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ స్కూల్స్కి లింకప్గా పనిచేస్తున్నారు అంటే విషయం గుర్తుపెట్టుకోండి అంటున్నారు. And there they learn some of the fundamental truths of esotericism. They begin to gain control of the emotional nature and the mind. They learn to purify the body and to approach the basic postulates of the ageless wisdom. They are then under the direction subjectively of some senior disciple who knows the needed next truth and has unfolded it in himself, the sense of contact. వీళ్ళలోనే ఉంటాడు ఆయన. అంటే బేసిక్గా ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్స్లోకి ఎంటర్ అవడం అంటున్నది ఒకటి ముఖ్యం. అంటే ఈ ఇన్స్టిట్యూట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని బేసిక్ రూల్స్ అంటే మనం చదువుకునేటువంటి వైట్ మ్యాజిక్లో ఇచ్చినవి, అకల్ట్ మెడిటేషన్స్లో ఇచ్చినవి, ఎసోటరిక్ సైకాలజీలో ఇచ్చినవి, ఇవి జనరల్గా కొంత ఫాలో అవడం అంటే వీళ్ళు చేస్తుంటాడు. చేస్తున్నప్పుడు వీటికి నెక్స్ట్ టీచింగ్స్ అంటే వీడి లోపలే ఉండి వీడి గురువు వీడిని నడుపుతూ ఉంటారు. అక్కడ ఎదురుగుండా ఉండేటువంటి గురువు కన్నా వీడి లోపల నడిపేటువంటి గురువే ఎక్కువగా వీడికి జరిగేటువంటి విషయం. అది బాగా తెలుసుకోవాలి. ఎదురుగుండా ఉండేటువంటి గురువు కొంతే, ఒక స్టార్టింగ్ లెటర్స్ ఇదంతా లోపల నుంచి ఒక గురువు నడుపుతుంటాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. మనం ఏమన్నారంటే సెన్స్ ఆఫ్ కాంటాక్ట్, వీడు లోపలే ఉంటాడు. సెన్స్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. అక్కడి నుంచి వీడిని డైరెక్ట్ చేస్తుంటాడు ఎప్పుడు కూడా. నా లోపల నా గురువు ఎక్కడున్నాడు అనేటువంటిది బాగా సాధన చేయాలి. ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు శివి గారి ఫోటో అక్కడ పెట్టుకుని ఇప్పుడు కూర్చొని ప్రేయర్ చేయడం కాదు. శివి గారు నా లోపల ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటే నన్ను డైరెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటే నన్ను కార్యక్రమం నిర్వహింపజేస్తున్నారు అంటే వీడు ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుని వీడు లోపల ఎక్కడి నుంచి వాడు గురువు ఐడెంటిఫై అవుతున్నాడో అక్కడ ఉన్నటువంటి దాంతో వీడు దాంతో లింకప్ అవ్వడం చేసుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ. సెన్స్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంట్యూటివ్ పెర్సెప్షన్. ఇది ఇంట్యూటివ్ పెర్సెప్షన్ బుద్ధిమయ లోకంకి సంబంధించినది కాబట్టి ఇంట్యూటివ్ పెర్సెప్షన్ లోపల వెళ్ళి అలా వెతుక్కుంటూ వెళితే వీడి యొక్క భావములతోటి కొన్ని గురువు అనేటువంటి వేషం వేసుకుని కొందరు ఉంటూ ఉంటారు. వీడి యొక్క భావనే అది, అక్కడేం లేదు అంత నుంచి. అక్కడి నుంచి ఇంకా లోపలికి అలా వెళుతుంటే వీడి యొక్క సెన్స్ ఆఫ్ కాంటాక్ట్ వీడి లోపల నుంచి ఒకటి పనిచేస్తూ ఉంటాడు. వాడిని వీడిని నడుపుతూ ఉంటాడు. వాడే వీడిని నిద్రలేపుతుంటాడు. అలా వాడే సమస్తం నడుపుతూ ఉంటాడు. ఇది చక్కగా తెలుస్తుంది. ఒక సాధనకు వచ్చేసిన తర్వాత వీడి లోపల గురువుండి వాడే అన్ని చేయించుతున్నాడు నా చేత అన్నట్టు చక్కగా తెలుస్తుంది. ఇందులో డౌట్ ఏం లేదు. సో వాడితో వీడు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే వాడితోటి వీడు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాడు వీడితో కాంటాక్ట్ అయి ఉంటున్నాడు, ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇదంతా జరుగుతోంది. చక్కగా ఇది జరుగుతున్న విషయం అనేది వీడు చక్కగా పరిపూర్ణంగా మేలుకాంచి ఉండాలి అంటే విషయం తెలుసుకుంటే చాలు. A few persons here and there are definitely working under the direction of one of the masters. Only where there is a direction, a knowledge of the man's governing race and a grasp of the
astrological indications as to a man's path of life, can the true but dangerous rules be given which will lead to అది డేంజరస్ రూల్స్ వీడికి ఒక పాత్ ఆఫ్ లైఫ్ అంటున్నది ఇచ్చేస్తారు వాళ్ళు. ఆస్ట్రాలజికల్గా చూసుకున్నా తెలుస్తుంది మనకి. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారి విషయాలన్నీ చెప్తారు. సాధన అంటుండి చేసుకోవడం అంటుండి మొదలు పెట్టినప్పుడు జాతక చక్రం ఎలా స్టడీ చేసుకోవాలో మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్తారు. కనుక ఒక సాధనలో ఉన్నటువంటి వాళ్ళు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చదివినటువంటి వాళ్ళ దగ్గర జాతకం చెప్పించుకోండి, చాలా ముఖ్యం. పాత్ ఆఫ్ లైఫ్, can the true but dangerous rules be given which will lead to number 1 a right distribution of energy. వీడికి అప్పుడు కొన్ని పాత్ ఆఫ్ లైఫ్ అంటుంటే చెప్పినప్పుడు అది వీడు ఫాలో అవడానికి వీడికి ప్రధానంగా ఈ రూల్స్ వర్తిస్తాయి. ఒకటి, రైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ. వీడిలో అందుతున్నటువంటి ఎనర్జీస్ ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. ప్రతిరోజు వీడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే వీడికి ఎనర్జీస్ అంటే వీడిలోకి వస్తూ ఉంటాయి, అది మర్చిపోకూడదు ఆ విషయం. సో దాన్ని ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి వీడు ఆ అందినటువంటి ఎనర్జీని. ప్రాపర్ ఆయన అన్నారు రైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అని అనలేదు, అది ప్రాపర్గా ఒక రైట్గా వెళ్ళాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ. నెంబర్ 2 ఇస్ ద ఫోకసింగ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఇన్ ద సెంటర్. వీటిలో ఉండేటువంటి షట్ చక్రాల ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా అవన్నీ కూడా ఇంకా పదునెక్కడం, ఇంకా చక్కగా ఇంకా ప్రభావితంగా పనిచేయడం అంటుంటే జరుగుతుంటుంది. వీళ్ళు ప్రేయర్ చేశాడంటే చాలా మళ్ళీ ఛానలైజ్ అయిపోతుంటాయి, మళ్ళీ అవి రీఛార్జ్ అయినట్టుగా అవన్నీ అవుతుంటాయి. వీళ్ళు ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ కూడా ఒక ప్రేయర్ చేసినా చాలు, అవన్నీ కూడా ఒకసారి చక్కగా రీఛార్జ్ అవుతుంటాయి. అంటే ఇంతకుముందు 50% రీఛార్జ్ అయినది ఇప్పుడు 60% రీఛార్జ్ అవ్వడం అలా జరుగుతుంటుంది వీళ్ళలో. ఫోకసింగ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఇన్ ద సెంటర్స్. నెక్స్ట్, బర్నింగ్ ఆఫ్ ది సపరేటింగ్ వాల్స్ అండ్ ఆఫ్ ది డివైడింగ్ ఎథరిక్ వెబ్స్. వీటిలో ఎథరిక్ వెబ్ అనేటువంటిది వాల్స్ అంటే ఏంటో చెప్పుకున్నాను నేను ఆల్రెడీ. ఆ వాల్స్ అన్ని కూడా బర్న్ అయిపోతాయి వీటికి. తర్వాత, ద లిఫ్టింగ్ ఆఫ్ ది ఎనర్జీస్ ఎవర్ హయ్యర్ ఇన్ ద బాడీ by the power of the directed will. Lifting of the energies ever higher in the body by the power of the directed will. ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఒక ఉత్తమోత్తమైనటువంటి విధముగా ఇవన్నీ కూడా కింద నుంచి పైకి దేవయానం ఒక పదములు శివములగుగాక అంటారు దేవా మహర్షి జ్వాలకులుడు గారితో మందరజాలలో. అంటే అంటే నీ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా ఒక ప్రాపర్గా అప్వర్డ్ డైరెక్షన్లో చక్కగా ఫ్లో పైకి వెళ్ళుగాక, చక్కగా ఒక ప్రాపర్గా చక్కగా వెళ్ళుగాక అంటుండేది ఆశయరసం, అది ఆయన ఇచ్చినటువంటిది. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ద లిఫ్టింగ్ ఆఫ్ ద ఎనర్జీస్ ఎవర్ హయ్యర్ ఇన్ ద బాడీ బై ద పవర్ ఆఫ్ ది డైరెక్టెడ్ విల్. నీ లోపల నుంచి ఒక డైరెక్టెడ్ విల్ యొక్క అధీనంలో ఎనర్జీస్ అన్ని కూడా ఊర్ధగమనముగా ప్రయాణించుగాక అని అర్థం. మెనీ ఆఫ్ ద డిఫికల్టీస్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ అకల్టిస్ టుడే ఆర్ టు ద ఫ్యాక్ట్ దే ఆర్ లిటరల్లీ ప్లేయింగ్ విత్ ఫైర్. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, when you are doing some sadhana, that means you are handling fires, playing with fire అన్నారు, and are not aware of it. చాలా మందికి విషయం తెలియదు. ఫైర్ తోటి హ్యాండిల్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తే వాడే కాల్చుకున్నాడైపోతుంది. అందునుంచి ఎవరో గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు, ఎవరో ఏదో సాధన చేస్తున్నట్టు మనం కూడా చేసేద్దాం, ఏముంది టైం వేస్ట్ ఎందుకండి, అలా ఎప్పుడు చేయకండి. చక్కగా మీ గురువు ఎవరో, ఆ గురువు ఇచ్చినటువంటి సాధన ఏమిటో అది మాత్రం చక్కగా చేసుకుంటూ ఉంటాం. పక్కన వాడికి ఇచ్చిన గురువు వాడికి ఇచ్చినటువంటి సాధన బాగా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మాస్టర్ గారు ప్రార్థన చేశాడంటే వీడిలోకి ఫైర్ అనేటువంటిది ఇంకా కాస్త చక్కగా అగ్నిం ప్రతపతి ఆవాహయం అన్నట్టుగా అలా రగులుతుంటుంది. దాన్ని ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అటువంటి చేస్తుంటారు, దాన్ని చక్కగా ఇది చేసుకుంటూ ఉండాలి. అలా వీడు చేస్తూ ఉండాలి. కానీ వీడు మిస్ హ్యాండ్లింగ్ చేస్తే వాడే కాల్చుకుంటాడు. అండ్ అవేర్ ఆఫ్ ఇట్ దట్ దే ఆర్ నాట్ ప్రిజర్వింగ్ ద రైట్ ఆర్ adhered sequence of development as outlined above, that they are following practices for which they are not ready, which have not been modified to suit the occidental type of body, and which they blindly follow without any understanding of the process of results. Without understanding అదేమిటి, అది చేయడంలో ఏమిటి, ఏం జరుగుతుంది అంటే ఏం తెలియకుండా వాళ్ళందరూ చేస్తున్నట్టు వీడు చేసేస్తున్నాడు అనుకోండి. ఎప్పుడు అలా చేయకండి. ఏం పర్వాలేదు, మాస్టర్ కూడా ఇదే పతంజలి ఔషధాలు చెప్పారు, నీ గురువు నీకు ఏది ఇచ్చాడో అదే నీకు ముఖ్యం, వేరేది ఎంత గొప్పదైనా సరే దాని పక్కకు ఉంచేసేయండి, ఏం మొహమాట పడకండి. ఏంటంటే అది చేయడం చేత ఏం జరుగుతుందో నీకు సూచించేటువంటి వాడికి తెలియకపోవచ్చు,
తెలిస్తే తెలియచ్చు. తెలిసినవాడు ఇంకా కరెక్ట్‌గా అంటే మీకు అలాంటి సూచించడు కూడా. తెలియనివాడు మన పక్కన వాడు కూడా ఒక శిష్యుడు వాడేదో చేస్తున్నాడు. మనకు కూడా అంటించేస్తాడు. ఇదిగో ఈ మంత్రం చేసుకో చాలా బాగుంది. నీకు చాలా హాయిగా ఉంది. చాలా ప్రసన్నంగా ఉంది. నాకు ఇది మంత్రం చేసుకున్నప్పుడు అన్నీ కలిసి వస్తున్నాయి. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. ఏవో చెప్తాడు వాడు. చెప్పాడు మనకు కూడా లాగేస్తుంది మన మనసు. అలా ఎప్పుడు వెళ్ళిపోకండి. చెప్తున్నారు. మస్ట్ ఎవెన్చుయేట్ అది. The process or results. Unless the basic rule is grasped that energy follows thought, it is inevitable that dire results must eventuate. ఈ ఈ ప్రిన్సిపల్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఫాలోస్ థాట్. దీనికి అనుగుణంగా వీడు చేసేటువంటి సాధనకి ఎనర్జీస్ అంటే అలా వచ్చేస్తుంది. The mystic, for instance, whose thought is focused on the Christ, regarding him as somewhere in heaven, but as outside himself. And ఏమని చెప్తున్నారు ఇక్కడ ఒక సాధన అటువంటి చేయడంలో క్రైస్త బొమ్మ అక్కడ పెట్టుకోండి, లేదా మన మాటలో చెప్పుకోండి మాస్టర్ శ్రీ గారి బొమ్మ పెట్టుకోండి. పెట్టుకుని ఆయన ఎక్కడున్నాడంటే అంటే ఆయన హెవెన్లో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే అక్కడెక్కడో ఊర్ధ్వంలో ఎక్కడో ఉన్నాడు అంటున్నది పెట్టుకుని సాధన అటువంటి చేస్తుంటే ఏమవుతుంది? వీడు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటాడో చోట్ల నుంచి వీడు ఎనర్జీ అంటే డ్రా చేస్తాడు. డ్రా చేస్తున్నటువంటి ఎనర్జీ ఎక్కడికి వస్తుంది? ఒక హృదయ కేంద్రానికి వచ్చింది. హృదయ కేంద్రం నుంచి ఎక్కడ పోయింది? శివి గారు ఎక్కడున్నారు సార్? పైన ఆకాశంలో ఉన్నారు. వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అక్కడికి ఎనర్జీ. మొత్తం ఎనర్జీ అంటే ఇక్కడి నుంచి అక్కడ మాస్టర్ శివి గారు అక్కడ ఎక్కడో ఉన్నారు. వీడు ప్రార్థన చేస్తే వీడు చేసినటువంటి వీడు పొందినటువంటి ఎనర్జీ అంతా అలా ఆడిపోతుంది. అది చెప్తున్నాడు కనుక ఏమని చెప్తున్నానంటే క్రైస్ట్ రిగార్డింగ్ హిమ్ యాజ్ సమ్వేర్ ఇన్ హెవెన్ బట్ యాజ్ అవుట్ సైడ్ హిమ్సెల్ఫ్ అండ్ హూజ్ aspiration makes him the object of all his desire. He is frequently debilitated and physically ill. దీనివల్ల ఏమైపోయింది? మాస్టర్ శ్రీ గారు ఎక్కడున్నారు సార్? అక్కడెక్కడో ఉన్నారంటే అంటే వీడు ఎనర్జీ అంతా కూడా ఇక్కడి నుంచి వీడు లోపల ఉండే ఎనర్జీ అంతా అలా బయటకెళ్ళిపోయింది. ప్రేరేవుడికి ఏమవుతుంది? వీడు చాలా నీరసం అయిపోతాడు, ఇంకా డౌన్ అయిపోతుంటాడు, ఇంకా ఎనర్జీ వీడిది పోతుంటుంది వీడు ఒంట్లో నుంచి. ఎందుకు? వీడి యొక్క థాట్ ఎక్కడుంది? మాస్టర్ శ్రీ గారు అక్కడెక్కడో ఉన్నారు, ఆయన వీడు ప్రేయర్ చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ వీటిలో నుంచి ఎనర్జీ అంతా కూడా అక్కడెక్కడో ఉన్నారన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఆయన ఉన్న ఎనర్జీ కూడా పోయింది. దానివల్ల వీడు మొత్తం వీక్ అయిపోయాడు, నీరసం అయిపోయాడు మనిషి. ఇది జరుగుతుంటుంది. ఫిజికల్ ఇల్. వై ఈస్ దిస్ ద కేస్? బికాస్ the energy which is seeking to enter him and permeate his whole organism only reaches as far as the heart center and is from there constantly turned back and driven out of the physical body by the directing power of the mystic thought. So driven back అన్నారు. చోట్ల నుంచి ఎనర్జీ అంతా కూడా ఎక్కడికి వచ్చింది? ఇళ్ళ నుంచి అంతా కూడా హార్ట్ సెంటర్లోకి వస్తుంది. హార్ట్ సెంటర్లోకి వచ్చినటువంటి ఎనర్జీ అది ఎక్కడికి వెళ్ళాలి? చక్కగా వీడికి చక్కగా ఎనర్జీ అంతా కూడా వీడికి అందినటువంటి ఎనర్జీ వీడి దేహం అంతా వ్యాపించి చక్కగా ఇది ఉంటే వీడు సూచించిన విధంగా ఎనర్జీ అంతా కూడా ప్రయాణించాలి. అది జరుగుతుంది. సాధన అంటే చక్కగా చేస్తున్నాడు. అందు గురించి ది రైట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అని అన్నది. సో అది జరగాలి మామూలుగా అయితే. కానీ వీడు ఏం చేస్తున్నాడు? అవుట్ సైడ్ హిమ్సెల్ఫ్ లైస్ హిస్ థాట్స్ అండ్ ది ఎనర్జీ కాన్సిక్వెంట్లీ స్ట్రీమ్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. ఒక థాట్ ఎక్కడుంది? మాస్టర్ శ్రీ గారు అక్కడెక్కడో ఉన్నారు, క్రైస్ట్ అక్కడెక్కడో ఉన్నాడు, లేదా ఇంకో గురువు అక్కడెక్కడో ఉన్నాడు. దాని నుంచి మొత్తం హార్ట్ సెంటర్ నుంచి వచ్చినటువంటి నమస్కారం మాస్టర్ శ్రీ అనగానే టక్క చోట్ల నుంచి ఎనర్జీ అంతా ఇంటికి వచ్చింది. వచ్చినటువంటి ఎనర్జీ ఎక్కడున్నారన్నారు? మాస్టర్ శ్రీ గారు అక్కడ ఫోటోలో ఉన్నారు, వెళ్ళిపోయింది ఫోటోలోకి అంతా. అది జరుగుతుంది. అవుట్ ఆఫ్ హిస్ బాడీ. ఇట్ ఈస్ ఏ సచ్ డిస్కస్డ్ ప్రాబ్లం అమాంగ్ ఇనిషియేట్స్ టుడే యాజ్ టు వెదర్ the generally debilitated condition of the human race is not due in part to the fact that the aspiration and thought of mankind, having been constantly directed to some outside goal and not as should have been the case to center of life and love within each human being, has drained man of such needed energy. యొక్క ప్రేమ వీడు ఒక వెలుగు అంటుంది అక్కడ అక్కడికి ఎనర్జీ అంటుంది. అయితే వీటి నుంచి వీడు చక్కగా ఏదో ఒక నలుగురికి అన్నం పెట్టినా సరే వాళ్ళందరూ కూడా ఆ భోజనం స్వీకరించాడు. వాడికి ఎంతో చక్కగా వాడుకున్నటువంటి రోగాలు కానీ వాడుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి దిగులు ఇలాంటివన్నీ చక్కగా పోతాయి. కానీ వీడు ఏం చేశాడు? ఆ ఎనర్జీ అంతా కూడా వీడు అక్కడెక్కడో ఉన్నారు, స్వామి అక్కడెక్కడో ఉన్నాడని చెప్పి వీడు ఇక్కడి నుంచి అక్కడ పూజ చేస్తాడు. సో ఎనర్జీ అంతా వీడిలోంచి అలా బయటికి వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. అది బాగా గుర్తుపెట్టుకో.
సో దైవం ఎక్కడున్నాడు అంటున్నది ప్రార్థించాలి. దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ లోపల ఉన్నాడు. నాలో ఉన్నటువంటి మాస్టర్ శ్రీ గారు నాలోనే ఉన్నారు. నన్ను నడుపుతూ ఉన్నారు. నా చేత ఎన్ని కార్యక్రమాలు చేయించుతూ ఉన్నారు. కనుక ఆయన నాలో ఎక్కడున్నాడో ధియో యోన ప్రచోదయ, అది జరగాలి. ఆఫ్ గాడ్ విత్ ఇన్ ద పీపుల్ ఇన్ ద Occident have not accepted the statement or worked on the premise presented, but have sought for reality without and have turned their attention to the personality of the one who taught them a major truth. As no time did he desire or seek their devotion. ఆయనకి ఎందుకంటే అట్ నో టైమ్ డిడ్ హీ డిజైర్ ఆర్ సీక్ దేర్ డివోషన్. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, నేను పూజ చేయాలంటే ఆయనకి మనం పూజ చేయడం, మనం ఇవన్నీ అర్ఘ్యపాద్యాదులు ఇవన్నీ ఇవ్వడం అనేటువంటిది ఆయన అవన్నీ అడిగేయడం అంతే. దైవం అనేవాడు మనలోనే ఉండి మనం నడుపుతున్నాడు అనేటువంటి చక్కగా వీడు చేసుకున్నప్పుడు వీడు రోజు రోజు ప్రార్థన చేసుకుంటుంటే ఆయన చక్కగా వీడు వికసిస్తూ ఉంటాడు. చక్కగా ఇంకా ఇప్పుడు కౌసల్య సుప్రజారామ అంటూ వీడికి సుప్రభాతం అవుతుంటుంది ఆయన ఎందుకు, అది జరుగుతుంది. Center of life, love within each human being has drained him, man, of much needed energy, in spite of the fact that he has been taught for centuries that the kingdom of God is with him. The people in the Occident have not accepted the statement. Last churchలో ఈ సెంటెన్స్ ఒప్పుకోరు. దైవం మనలో ఉన్నాడు అంటారు ఏంటండి అంటదిగా అంటారు. Or worked on the premise presented, but have sought for reality without and have turned their attention to the personality of the one who taught them a major truth. ఒక పర్సనాలిటీగా పెట్టుకుని ఆయన ఇదంతా చెప్పాడు, మాస్టర్ శ్రీ గారు ఇదంతా చెప్పాను, ఆయన ఒక రూపంగా పెట్టి ఆయన ఆరాధించడం అంటే చాలా సులభం, చాలా హాయి. దైవం మనలోనే ఉన్నాడని పెట్టుకున్నాం అనుకోండి, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కుదురుతుందా? కుదరదు కదా. కుదిరితే అక్కడెక్కడ ఉన్నాడు కూడా తలుపులు వేసేస్తే అయిపోయింది. దైవం అక్కడెక్కడ ఉన్నాడు, ఫినిష్. వీడు అనుకున్న పనులను వీడు చేసుకుంటూ పోవచ్చు. Or worked on the personality of the one who taught them a major truth. As no time did he desire or seek their devotion. The price of this distortion of the truth has been paid again and again by a devitalized body and by the inability of the average mystic to live a concrete and yet divine life upon earth. దానివల్ల ఆయన చూడు పరమాత్మని చేరలేకపోతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఒక వైభవమైనటువంటి జీవితాన్ని చక్కగా గడపలేకపోతున్నాడు. దైవం అక్కడెక్కడో ఉన్నాడు అనుకున్నాడికి వీడు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాడు. అది జరుగుతుంది. There is little more than I can say here in connection with the problems and the difficulties of the psychic powers as than in the past. As evolution proceeds, the human and animal psychic faculties become available to the disciple. As evolution proceeds, the human and animal psychic faculties become available to the disciple. Humanity has chosen to proceed by means of the trial and error methods, and it is many ways a sound choice, but it is slow and leads to points of crisis and moments of almost intolerable difficulty in the history of the race. మానవుడు ఏం చేస్తున్నాడంటే తను పెద్దవాళ్ళు సూచించినటువంటి విధముగాను చోట్ల ఉన్నటువంటి విషయాన్ని వీడు సూచించినటువంటి విధంగా కాకుండా వీడేదో కొత్తదేదో ప్రయత్నం చేద్దాం, అదేదో అనుకుని ఇదేదో చేయడం, ఇలాంటివి చేయడం వలన వీడు చాలా ఇబ్బందులు పాలవుతాడు. ఇంకా మనకు అహమస్మి అంటుంటే చెప్పారు, దైవం ఎక్కడున్నాడు, వీడు లోపలే ఉన్నాడు. కనుక వీడు లోపల ఉన్నటువంటి వాడిని చక్కగా వీడు తెలుసుకోవడం అంటే ఎప్పుడు చేయాలి. కానీ బయట ఎక్కడో ఉన్నాడు దైవం అని అనుకుని వీడు ప్రార్థిస్తూ ఉంటే ఆ దైవం వీడి యందు వికసించడం అంటే ఇది ఎప్పటికూ జరుగుతుందో అంటే వీడికి అర్థం కాదు. దైవం నాలోనే ఉన్నాడు అంటే వీడు తెలుసుకుని ఉంటుంటే చక్కగా వీడికి ఎప్పుడు కూడా దైవం యొక్క చింతనలో వీడు ఉంటుంటాడు. ఎప్పుడు కూడా దైవం నుంచి వేరుగా లేని నేను అంటుంటది ఉంటాడు. ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటాడు. ఎప్పుడు వేరే లేదు వీడికి. పూజ ఎంతసేపు చేశారనంటే గంట సేపు కాదంటే 24 hours వీడి పూజ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయనతోటి ఆయన పక్కనే కూర్చుని ఉంటాడు, ఆయనలో ఉంటాడు వీడు అంత ఫినిష్. అది ఎప్పుడు సాధన జరుగుతుంది. ఎదుటి వాటితో మాట్లాడుతున్నా ఆయన పక్కన ఉన్నాడనే విషయం మర్చిపోడు. అలా ఉంటుంటుంది వీడు సాధన ఎప్పుడు కూడా. అలా వెళుతూ ఉన్నటువంటి సాధన చక్కగా నడుస్తుంది ఎప్పుడు కూడా. వీడు ఇంకా చక్కగా వీడి చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ వీడికి అందినటువంటి అన్నీ కూడా అదే కదా జీసస్ గారు పొందినటువంటి సాధన.
ఆయన అందు గురించి ఆయన షాడో హీల్స్ అంటే కూడా ఆయన షాడో ఎదుటివాడికి ఎన్ని రోగాలు తగ్గించేసినా ఇదంతా నా గొప్ప కదా ఆయన యొక్క ఇది అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నుంచి ఎప్పుడు వీడు ఏ క్షణం కూడా ఆయన నుంచి ఈయన ఎప్పుడు వేరు కాదు, ఆయనతో అనుసంధానం అలా ఉన్నాడు ఆయన. అందు నుంచి ఆయన ప్రార్థించినప్పుడు కూడా ఆయన వీటి లోపల నుండి ఇన్ని నుంచి సమస్తం ఆయనకు అందిస్తున్నాడు అనేటువంటి భావంతో ఆయన ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు. నాలో ఉండి నా ద్వారా వీళ్ళందరికీ ఇదంతా చేయించుతున్నాం అనేటువంటి భావన ఆయన తప్పితే వేరే భావన లేదు ఆయన. అది ఎప్పుడు ఉండాలి. ట్రయల్ అండ్ ఎర్రర్గా ఉండేటువంటిది ఇబ్బంది పెడుతుంది ఎక్కువగా. In the history of the race, in the case of the mystic and disciple who is endeavoring to gain control of these inherent instincts, the problem is today enhanced by the fact that the physical vitality of the race is so lowered and also is little understood, and the proper care of the body is consequently so poorly rendered that the unhealthy condition of the body releases the lower powers more easily than would otherwise be the case. Unhealthy condition of the body ఇది లోవర్ పవర్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అన్హెల్దీ కండిషన్ ఎందుకంటే వీడు సాధన అంటే చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు హయ్యర్ థింగ్కి లింకప్ వీడు పనిచేయడంగా కాకుండా వీడు ప్రేయర్ చేసినప్పుడు వీడు ఎనర్జీ అంతా కూడా అడిపోయింది. అప్పుడు వీడు ఎక్కువగా లోవర్గా వీడు ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నాడు. అంటే ఏంటి, నేను ఫలానా అంటుండేదిగా ఎక్కువ వీడు ఐడెంటిఫై అవుతున్నాడు. ఐడెంటిఫై అవుతున్నప్పుడు వీడు లోవర్ బీయింగ్ కానీ వీడు దాన్ని తెలుసుకుంటున్నాడు, కానీ వీడు ఒక హయ్యర్ బీయింగ్ తోటి అనుసంధానం చెంది జీవిస్తున్నాడు అనేటువంటి విషయం నందు వీడు మేలు కాంచట్లేదు మానవుడు. అది దానివల్ల వీడికి ఇబ్బందులు అనేటువంటి ఎన్నో జరుగుతున్నాయి. ప్రాబ్లమ్ ఈస్ టుడే ఎన్హాన్స్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ద రేస్ ఈస్ సో లోవర్డ్ అండ్ ఆల్సో ఈస్ లిటిల్ అండర్స్టూడ్, and the proper care of the body is consequently so poorly rendered. They therefore unfold prematurely, and before their nature and function is understood or the loss of their control grasped, the acceptance of the statement would be found enlightening and much progress would be made. The various premises I have made were accepted or valid hypothesis and acted upon. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకుని జాగ్రత్తగా తెలుసుకుంటే అప్పుడు మీరు అంటే మీరు చేసుకున్నటువంటి సాధన ఇంకా చక్కగా చేసుకుంటారు. అంత తప్పితే ఆయన వేరే ఉద్దేశం లేదు. నేను చెప్పింది ఎంతమంది ఫాలో అవుతున్నటువంటి విషయంగా కాదు. మనం ఏ సాధన చేసుకున్నా మన ఇష్టం, మనకు తోచింది మనం చేసుకోవచ్చు. కానీ ఈయన చక్కగా అవన్నీ కూడా సూచించి అవన్నీ చెప్తున్నారు కాబట్టి చక్కగా ఇది తెలుసుకుంటే మీరు ఇంకా చక్కగా చేసుకోగలరు అన్నటువంటి విషయం ఆయన చెప్తారు. దీంతో మనకి we come now to two more problems which are related to the higher psychic powers but are of more advanced kind and dependent upon the development of the mind nature more than upon the solar plexus consciousness. సో ఇప్పుడు లోవర్ నేచర్కి ఇవన్నీ కూడా చెప్తారు. ఇప్పుడు హయ్యర్గా చెప్తున్నప్పుడు రెండు ప్రధానమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి వీడు గురవుతాడు. కొంచెం హయ్యర్ సాధన అటువంటి చక్కగా చేసుకుంటాడు. సో ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు మనకి సూచిస్తారు. దీంతో మనకి నెక్స్ట్ లెసన్ స్టార్ట్ అవుతుంది. ఈ లెసన్లో ఏంటంటే దీనికి హెడింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది మిస్టికల్ విజన్. మిస్టికల్ విజన్ అనేటువంటిది డెవలప్ అయిన తర్వాత వీడికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. మిస్టికల్ విజన్ మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. అవుతూ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా వీడు ఏం చేసుకోవాలి. అందినటువంటి విజన్ని వీడు ఎక్కడ జరుగుతుందంటే ఇబ్బంది, ఆ విజన్ వీడు సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ఇబ్బంది పడతాడు. ఒకటే చక్కగా మనస్సుని చక్కగా వ్యక్తిని చక్కగా వీడు తెలుసుకుంటే ఎస్ దిస్ ఇస్ ద మిస్టికల్ విజన్, దిస్ ఇస్ ద ఫిజికల్ ప్లేన్, ఇది చక్కగా తెలుసుని చక్కగా జీవిస్తాడు. అది చక్కగా అవగాహన చేసుకోకపోతే మాత్రం వీడు ఎటువంటి ఇబ్బందులు పాలవుతాడు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ లెసన్లో మనకు టీచ్ చేస్తారు. సో this process of sensing the goal, of contacting the ideal, and of visioning the many symbols that veiled the soul, which portray pictorially the ultimate distinction and the final purpose, are the recognized prerogative of the mystical aspirant. సో వీడికి ఒక మిస్టికల్ ఆస్పిరెంట్కి పైన ఉన్నటువంటి చక్కటి ఒక అంటే హయ్యర్ ప్లేన్స్కి సంబంధించినటువంటి దృశ్యములు ఇవన్నీ కూడా చక్కవిడికి అంటే మనకి దృశ్యములు అనగానే మన గోదావరిలో గోదాం వారికి ఎన్నో విజన్స్ అన్నీ కూడా కనబడుతుంది. కంఠారాములు అని అనిపించడం, చక్కటి దృశ్యాలు ఇవన్నీ కూడా కనబడడం ఇవన్నీ కూడా జరుగుతుంటాడు. ఎప్పుడైతే శ్రీరంగంలోకి అనుకోవచ్చు ఇవన్నీ మనకు అక్కడ చెప్తారు కదా, అలాంటి విషయాల గురించి ఇప్పుడు మనకు చెప్తారు. The mystical literature of all the world religions is, as you know, full of these visions, ranging all the way from the more sexual approach
of the Song of Solomon are the writings of many of the feminine mystics of the church for the amazing revelations given in the ancient Puranas or in the Apocalypse. అంటే ఏంటంటే సెక్షువల్ అప్రోచ్ ఆఫ్ ది సాంగ్ ఆఫ్ సాలమన్. సాంగ్ ఆఫ్ సాలమన్లో సెక్షువల్ అప్రోచ్ అంటే ఏంటంటే ఫెమినైన్ నుంచి మ్యాలిఫిక్కి వెళ్ళడం వీడి సాధన అంటాడు. సో దీని గురించి పురాణాలు వీటన్నిటిలోనే ఎన్నో విషయాలు ఇచ్చారు మనకి. దీస్ కవర్ ఆల్ ది గ్రౌండ్ ఫ్రమ్ ది ఫార్ములేషన్ ఆఫ్ ది హై గ్రేడ్ విష్ లైఫ్ ఆఫ్ ది మిస్టిక్స్ టు ద ట్రూ ప్రివిజన్ యాజ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ది రేస్ యాజ్ ఫౌండ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ విత్ ద డీటెయిల్ ఐ డు నాట్ ఇంటెండ్ టు డీల్ అది. సో మనకి పురాణాల్లోనూ వేద గ్రంథాల్లోనూ మనకి భవిష్యత్తు గురించి చక్కటి వివరాలన్నీ ఇచ్చారు. ప్రస్తుతం సైంటిస్టులు కనుక్కున్న విషయాల కన్నా ఇంకో అడ్వాన్స్డ్ రహస్యాలన్నీ కూడా మనకి వీటిల్లో ఇచ్చారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా దర్శనం అవుతుంది, ఏ విధంగా అవి తెలియబడుతుంటాయి, ఏమిటి అన్నటువంటి విషయాల్ని చక్కగా వీడు అవగాహన చేసుకోవడం ఎలా చేసుకోవాలి, అది వీడు ఇంప్రాపర్గా వెళితే వీడు ఎటో వెళ్ళిపోతాడు. కనుక వాటిని చక్కగా తెలుసుకోవడంలో వీడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి. ఎందుకంటే వీడు వెళ్ళేటువంటి జర్నీ ఆ రోడ్డు మీద ఎప్పుడో ఎవడో ఒకడు వెళ్తూ ఉంటాడు. అందునుంచి వీడు రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడిని అడిగి వెళ్దాం అంటున్నది కుదరదు. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ కూడా పనికిరాదు. ఎందుకంటే అది సూచిస్తుంది, దగ్గర దారి ఏదో చూపిస్తుంది, ఇంకోటి ఏదో చూపిస్తుంది, కానీ వీడికి ఏ మార్గంలో వీడు వెళితే చాలా సేఫ్గా హాయిగా వెళ్ళిపోతాడు అనేటువంటిది కూడా అది ఒకసారి చెప్పలేక. అందు గురించి మీకు ఈ మార్గంలో మీరు వెళుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విధానాన్ని అంతా కూడా ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఉండి చెప్పేటువంటి దానికి కుదరదు. ఎందుకంటే వీడు ఒకనొక దాంట్లో వీడు వెళ్ళిపోయిన తర్వాత వీడికి అనిపించేదే సత్యం, వీడికి తెలిసేదే నిత్యం అని అనుకుంటుంటాడు. కాబట్టి మొదట ఈ విషయాలన్నీ చక్కగా చదువుకొని వీడు ఉంటే అప్పుడు వీడు వెళుతున్నటువంటి మార్గంలో ఇదిగోండి ఇక్కడ విజయవాడ దాటింది, ఇదిగోండి ఇక్కడ రాజమండ్రి వచ్చింది, ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుసుకుంటుంటాడు. చక్కగా కరెక్ట్గానే ఉంది మనం వెళుతున్నటువంటి మార్గం అంటే వీడు చక్కగా అది వీడికి కావాల్సినటువంటి విషయం. అందులో విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్తున్నారు. ద డిఫికల్టీస్ టు విచ్ సచ్ మిస్టేక్స్ ఆర్ ప్రోన్ ఆర్ ఫోర్. ప్రధానంగా 4 ఇబ్బందులు వీడు ఎదురవుతాడు. అందులో ఏమిటో చెప్తున్నారు. నెంబర్ 1 ఇస్ డీవైటలైజేషన్. ద మిస్టేక్ ఈస్ డ్రాన్ సో కాన్స్టెంట్లీ అప్వర్డ్స్. వీడు డీవైటలైజ్ అవుతాడు. అంటే వీడు చాలా ఎప్పుడు కూడా మిస్టేక్గా అయిపోయినటువంటి వీడు ఎప్పుడు హయ్యర్ థింగ్ మీదే వీడు దృష్టి ఉంటుంది. లోవర్ థింగ్స్ వీడు పెద్దగా దృష్టి లేదు. ఎప్పుడు ఏ రకంగా సాధన చేసుకుందాం, ఏ రకంగా పూజ చేసుకుందాం, ఏ రకంగా మంచి పని చేసుకుందాం, ఇలాంటి వాటి మీద దృష్టి ఉంటుంది. అది కాదు సార్ మధ్యాహ్నం టైం అయింది కాస్త భోజనం చేద్దామా అండి, పర్వాలేదు సార్ కాసేపు భాగవతం చదువుకుందాం అండి, ఏం పర్వాలేదు సార్ ఏమైంది అంటే దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది. భోజనం చేద్దాం అని కానీ లేదా ఏదో ఇల్లు కట్టుకుందాం అని కానీ ఇలాంటి వాటి మీద వీడికి పెద్దగా దృష్టి వెళ్ళదు. అట్లా వెళ్ళిపోతుంటుంది, అటువైపు వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి వాడు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటి చెప్తున్నారు. అంటే వీడు అలా వెళ్ళిపోతున్నది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకుంటే ఎస్ ఇక్కడ నేను ఇలా ఉంటున్నాను, ఇలా కాదు ఇలా ఉండాలన్నట్టు చక్కగా. అందు గురించి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవన్నీ చెప్తున్నారు ఆయన. Devitalization. The mistake is drawn so constantly upwards to the land of his dreams, to the person of his idealism, or to the spiritual ideal, personified or non-personified, of his aspiration, that he reverses the normal and wholesome process of the way of the constant materializing of the real. Constant materializing of the real. ఏదైతే మెటీరియలైజ్ అవ్వడానికి ఉందో పైన దానితో అనుసంధానం చెందడానికి ఎక్కువ సాధన చేసుకుంటున్నాడు. దాన్నే మనకు ఏమన్నారు సావిత్రి అన్నారు. సో వీటన్నిటికీ కూడా పైన ఉన్నటువంటిది అంటే ఇవన్నీ కూడా దేని నుంచి అయితే వస్తున్నాయో ఆ వెలుగు, అది చీకటిగా కనబడుతుంటుంది, నిజానికి వెలుగు అది. దానితో అనుసంధానం చెందడం అంటే చేసుకుంటారు కదా, అది ఆ విషయం గురించి చెప్తున్నారు. సో మెటీరియలైజింగ్ ఆఫ్ ద రియల్ అన్నారు. He lives entirely with the world of his aspiration and thus neglects his life on the physical plane. Entirely in the world of his aspiration. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ హాయిగా కూర్చుందాం అంటున్నది వీడు దృష్టి ఉంది, కానీ వీడు ఫిజికల్ లైఫ్ మీద వీడు దృష్టి లేదు. ఫిజికల్ లైఫ్ని కూడా వీడు కేర్ చేయాలి. ఆ విషయాలు కూడా మనకి అక్కడ మెడిటేషన్లో చాలా చెప్పారు, అది చెప్తున్నారు. ఆ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారు. ఫిజికల్ లైఫ్ అన్నారు. Physical plane. He draws all his life forces upward so that the physical body and life on the physical plane suffer. Technically, the forces of the solar plexus are not drawn upward into the heart center, so they should be not, nor is the energy of the heart poured out in selfless love of humanity. They are all focused and distributed in the highest level of the astral consciousness
and sent to feed the forces of the astral body. సోలార్ ప్లెక్సస్ నుంచి హార్ట్ సెంటర్లోకి అన్ని ఎనర్జీస్ వెళ్ళిపోవడం అంటే జరగదు. అంటే ఏమిటి, వీడు హార్ట్ సెంటర్లో వీడు వివేకనే ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా చక్కగా 10 మందికి చక్కగా అన్నదానం చేద్దామండి, 10 మందితో చక్కగా జీవించుదాం, ఇలాంటి భావనలు ఎక్కువగా ఉంటుంటాయి. సో అలా ఉంటూ ఉన్నటువంటి వాడు సోలార్ ప్లెక్సస్ సెంటర్ వీడికి లింకప్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంటుంది. అంటే అది లేదనుకోండి, వీడి దేహం మీద వీడికి అసలు దేహం ఉందా లేదా అంటే కూడా తెలియకుండా వీడు ఉండిపోతుంది. సో ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ వీటిలో ఆర్ నాట్ డ్రాన్ అప్వర్డ్ into the heart center. So they should be not is the energy of the heart poured out in selfless love of humanity. They are all focused and distributed in the highest level of the astral consciousness and sent to feed the forces of the astral body. సో వీడు ఎక్కువగా వీడు ఒక ఆస్ట్రల్ పెయిన్తో వీడు అనుసంధానం చెంది ఉంటాడు కాబట్టి వీడి యొక్క ప్రేమ ఇవన్నీ కూడా దేని వైపు ఫోకస్ అంటే వీడికి ఆస్ట్రల్ బాడీతో ఎవరెవరైతే లింకప్ అయి ఉన్నారో వాడికి వీడి యొక్క ప్రేమ అనేటువంటి వీడు పంచుతూ ఉంటాడు. అది జరుగుతుంది. They reverse therefore the normal process and the physical body suffers grievously through this. ఇది రివర్స్ అవుతుంది. అంటే ఏంటి, వీడిని ఏం పెద్ద పట్టించుకోకపోవడం అన్నటువంటిది ఉంటుంది. రివర్స్ సైడ్ అంటే వీడి యొక్క లోవర్ సెంటర్ అనేటువంటిది తక్కువగా అయిపోతుంది. ఇంకా మెయిన్ హార్ట్ సెంటర్ పరిపూర్ణంగా విచ్చుకోవడం అంటే జరిగేటిగా అవుతుంది. వీడి దేహాన్ని వీడు చక్కగా కేర్ చేయడు. 10 మందికి అన్నదానం చేద్దాం, 10 మందికి అతిథులు చేద్దాం, మందులు ఇద్దాం, ఇలా వీడి లైఫ్ వెళ్ళిపోతుంటుంది. అదేమిటిరా మధ్యాహ్నం 1 గంట భోజనం చేయరా అన్నటువంటిది కూడా వీడు కేర్ చేయడం అలా విడిపోతుంది. సో అలా విడిపోతున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు. ఏ స్టడీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది సెయింట్స్ అండ్ మిస్టేక్స్ విల్ రివీల్ మచ్ ఆఫ్ దిస్ డిఫికల్టీ. సో కొందరు మహానుభావుల యొక్క చరిత్రలు ఇలాంటివన్నీ చదువుకుంటే మీకు ఈ విషయాలను కూడా చక్కగా తెలుస్తాయి అంటున్నారు. అండ్ ఈవెన్ ఇన్ ద రిలేటివ్లీ రేర్ కేసెస్ వేర్ దేర్ హ్యాస్ బీన్ సమ్ డిఫికల్ట్ సర్వీస్ టు హ్యుమానిటీ, the motives were frequently, I might say usually, the meeting of a sensed requirement or obligation which would serve the mystic, bringing him emotional satisfaction and reward. భోజనం చేయలేదు అనా అలా గురు పూజలు పనిచేసేస్తుంటాడు. పొద్దున్న ఏం తినలేదు పాపం, అలా బయట నుంచి సరుకులు తెస్తుంటాడు, ఇంకేదో చెప్తుంటాడు, అలా చేసేస్తుంటాడు. వీడు తినడానికి కూడా టైం ఉండదు ఒకసారి. సో అలా వీడు చేసేస్తున్నప్పుడు వీడికి ఏమిటి దొరుకుతుంది అక్కడ అంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అండ్ రివార్డ్. అందరూ కూడా మీరు టైంకి అన్ని తెచ్చిచ్చేసారు సార్ అది అని చాలా సంతోషం అవుతుంది. వీడికి ఆకలి తప్పులు అన్నది కూడా పెద్ద కేర్ చేయడు. చాలా టైంకి అన్ని మీరు పెళ్ళి ఉంది చక్కగా అన్ని టైంకి అన్ని మీరు ఇచ్చేసారు సార్, మరి మీరు అందరూ మీరు నిలబడ్డారు కాబట్టి పెళ్లి బాగా జరిగిందండి, లేకపోతే చాలా ఇబ్బందులు బాగాలేదండి. ఇప్పుడు పాపం వాడు అలా చేసేస్తాడు. అది జరుగుతుంది. అది ఎమోషనల్ అండ్ రివార్డ్ అన్నమాట. Reward. This devitalization was often so excessive that it led not only to nervous debility, trance conditions and other pathological developments, but sometimes to death itself. ఇలాంటివి జరిగినప్పుడు వీడు అలా వీడు చేసేస్తుంటే వీడు దీనివల్ల ఏమవుతుంది, డీవైటలైజ్ అయిపోతుంది. బాడీలోంచి ఎనర్జీస్ అన్నీ కూడా అలా విడిపోతుంటాయి. ఎనర్జీస్ అన్నీ అలా విడిపోతుండడం వలన వీడికి ఏమవుతుందంటే వీడికి నర్వస్ డెబిలిటీ వచ్చేస్తుంది. అంటే నీరసం, చేత కాకపోవడం ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. తర్వాత డీవైటలైజేషన్ అనేది ఒకటి అవుతుంటాడు. తర్వాత డెబిలిటీ ఒకటి వచ్చేస్తుంది, బాగా అతి నీరసం అంటున్నది వచ్చేస్తుంది, సడన్గా నీరసం వచ్చేస్తుంది. ట్రాన్స్ కండిషన్స్ అండ్ అదర్ పాథలాజికల్ డెవలప్మెంట్స్, బట్ సమ్టైమ్స్ డెత్ ఇట్ సెల్ఫ్. ఒకసారి వీడు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏం జరిగింది, వీడికి లోవర్ ప్లేన్స్లో అసలు వీడు ఆకలి తప్పులు ఇవేం కేర్ చేయట్లేదు. ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి బాడీకి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి వీడు. ఇవన్నీ వీడు దేహం అంటే ఇవన్నీ చెప్పారు. దేహంలో కడుపులో వీడు ప్రతి 4 గంటలకి 5 గంటలకు వీడికి ఆకలి అనేటువంటిది పెట్టాడు భగవంతుడు. అది కాదు ముఖ్యం, భగవత్ సాధనే ముఖ్యం. ఈరోజు ఏంటంటే తిది, ఈరోజు ఏకాదశి, ఈరోజు ఏం తినండి నేను అంటే వీడు పెట్టేశాడు అనుకోండి. లోపల ఉన్నటువంటి వాడు కడుపులో ఉన్నటువంటి వీడు అలో పాపం వాడికి ఆకలి వేస్తుంటాడు జీవుడికి. వీడు ఏదో హయ్యర్ సాధన అంటే వీడు పెట్టేసుకున్నాడు. సాధన అంటే పెట్టేసుకుని వీడికి ఆకలి వేస్తుంది సార్ సైలెన్స్ మాట్లాడకండి అనుకుంటుంది. అంటే వీడు ఏదో పూజ ఏవో చేసుకుంటాడు. దానివల్ల ఏమైపోతుంది అంటే లోపల నుంచి ఎనర్జీస్ అని అంటే ఇలాంటివి బాగా పెరిగిపోయాయి అనుకోండి. లోపల నుంచి ఎనర్జీస్ అలా డివైట్లైజ్ అయిపోతుంది. డివైట్లైజ్ అయిపోయి వీడికి ఎనర్జీ అన్నది లేకుండా సడన్గా ఏదో ఒక రోజు వీడు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇయర్ సాధన అంటే విషయం అంతా కరెక్టే, బట్ అట్ ది సేమ్ టైంకి ఇంత ఆహారం తీసుకోండి. ఆహారం తీసుకొని చక్కగా సాధన చేసుకోండి. ఆహారం తీసుకోకుండాను నిద్ర రెస్ట్ ఇవ్వకుండా బాడీకి మీరు సాధన అంటే చేసేస్తామంటే
అది పెద్దలు ఇచ్చినటువంటి మార్గం కాదు. అదొకటి తెలుసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ డెల్యూషన్. The drama life of the mystic and the constant cultivation of the vision, whatever that might be, led also in many cases to serious, if unrecognized, psychological trouble. The drama life of the mystic and the constant cultivation of the vision. ఎప్పుడు కాన్స్టెంట్ కల్టివేషన్ ఆఫ్ ది విజన్, ఆ విజన్ అంటే వీడు చక్కగా ఏర్పాటు అవుతుంది. హయ్యర్ థింగ్ అంటాడు, దాంతో వీడు అనుసంధానం చెందే అంటే విజన్ వీడికి ఏర్పాటు అయ్యి దానిలో ఒక డెల్యూషన్లో వీడు ఉండిపోతుంటాడు. అది ఉంటే ఇది ఉండదు అని అర్థం. అది ఉంటే ఫ్యామిలీ అవసరం లేదని అర్థం. అదన్నీ కాదు కదా. విజన్ పాటికి విజన్ ఉంటుంది, ఫ్యామిలీని పాటికి ఫ్యామిలీని చక్కగా ఫ్యామిలీతో గడపడం ఇదంతా కూడా అవసరమే. మాస్టర్కి గారు ఎలా జీవించారు అదే కదా. కనుక అది ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీరియస్ అన్రికగ్నైజ్డ్ సైకలాజికల్ ట్రబుల్. The vision absorbed the mystic's whole attention, and instead of indicating to him a goal to which he might someday attain, or existing in his consciousness as the symbol of the inner reality, which he would someday know as it in truth was, he lived always within his own thought form of this goal, this powerful dream, this defined thought form, built year by year through aspiration, worship, and longing, ended by obsessing him to such an extent that he finally ended by mistaking the symbol for the reality. The symbol for the reality. చాలా జాగ్రత్తగా వీడు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడెక్కడో స్వర్గం, అదితో పెట్టుకున్నాడు వీడు, స్వర్గధామం అంటే చేసి పెట్టుకున్నాడు. అది మీ విజన్ వీడిది, రియాలిటీ కాదు. విజన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీస్. అక్కడికి చేరాలి సార్, మనం అందరం ఎప్పటికైనా సార్ స్వర్గానికి వెళ్ళాలి, దాని విధంగా మన సాధన అంటున్నది వెళ్ళాలి అంటే వీడు విజన్ అంటున్నది అలా పెట్టుకుని అక్కడ దైవం మాత్రమే ఉంటాడు, ఇంకా ఇలా ఇది వీడు పెట్టుకున్నాడు విజన్. అక్కడికి వీడు చేరాలి అంటే దృష్టితో వీడి జీవితం అంటున్నది గడుపుతున్నాడు. జీవితం అంటున్నది గడుపుతూ వీడు ఏమంటాడంటే వీడు ఎప్పుడు అదే థాట్లో ఉంటుంటాడు. కాబట్టి అది విజన్ తప్పితే అది నిజం, అది సత్యం కాదు అంటే విషయం తెలుసుకోవాలి. వీళ్ళు ఉన్నటువంటి లోకం ఇది సత్యం. సో విజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. అది ఇది చక్కగా తెలుసుకోండి అంటున్నాడు. సో దట్ నో లాంగర్ సీన్ బట్ ఈస్ రియలైజ్డ్ ఫ్యాక్ట్ హ్యాస్ నెవర్ ఎట్ కిల్డ్. అది పవర్ఫుల్ డ్రీమ్, ద డిఫైన్డ్ థాట్ ఫామ్, ended by obsessing him to such an extent that he finally ended by mistaking the symbol for the reality. Sometimes he died of the ecstasy induced by his identification with his vision. ఒకసారి ఆ విజన్నే ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని ఒకసారి అలా దేహం వదిలేస్తుంది. ఇది బాగా జరుగుతుంది. Nevertheless, I would point out here that the true attainment of the mystical goal, so that it is no longer seen but is realized as fact. No longer seen but is realized as fact. ఫ్యాక్ట్గా వీడికి తెలియబడాలి, కానీ అది విజన్గా వీడికి ఉండకూడదు. కనబడుతుందా అంటుండేదిగా కాదు, చక్కగా వీడు కనబడుతుంది. ఎదురుకుండా ఉన్నది ఏమిటో అంటుండేది వీడు చక్కగా దర్శనం అవడం అంటుండేది ముఖ్యం. కానీ వీడు భావించుకుని వీడు చూడాల్సినటువంటి అవసరం లేదు. వీడు కంటితోటి ఎలా అయితే భౌతికమైన ప్రపంచం కనబడుతుందో అలాగే మిగిలినవి కూడా అంత చక్కగా వీడు కనబడతాయి. అది ముఖ్యం ఇక్కడ. అది మనం కళ్ళు నలుపుకొని ఇంకా చూస్తుంటే ఇంకా కనబడుతుందేమో చూద్దామండి, ఏదో క్లియర్ ఆడియన్స్ అన్నారు, క్లియర్ వాయిన్స్ అన్నారు, దానిపైన ఏదో మిస్టికల్ విజన్ అంటున్నారు, ఏంటంటే మనకి ఇంకా కనబడుతున్నా. ఏం కంగారు పడకండి. సాధన అంటే చక్కగా చేసుకుంటూ వస్తుంటే ఫిజికల్ ప్లేన్ ఎంత చక్కగా కళ్ళకి కట్టినట్టుగా ఎంత క్లియర్గా మీకు కనబడుతుందో, ఇది గోడ, ఇది తలుపు, ఇది ఈ రంగు వేసారు, ఇది ఇక పక్క, ఇలా ఎలా అయితే మీకు క్లియర్గా ఉందో మిగిలిన విజన్స్ అన్నీ కూడా చక్కగా కనబడతాయి. ఆ విజన్ కనబడుతుంటుంది. తర్వాత అది ఆస్ట్రల్ ప్లేన్లో కనబడేటువంటి విజన్, ఇదేమో ఫిజికల్ ప్లేన్లో కనబడుతున్నటువంటి విషయం అటువంటి చక్కగా తేడాలు అంటే చక్కగా వీడికి తెలియబడుతూ వస్తాయి. ఇది చక్కగా జరిగేటువంటి కార్యక్రమం. దీన్ని కంగారు పడిపోయి ఏదేదో చేసేసుకుంటే ఆస్ట్రల్ ప్లేన్ రియల్ ప్లేన్ అనుకున్న వీడి ఇబ్బంది, రియల్ ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్ అనుకున్న వీడి ఇబ్బంది. అది వీడు ఒక ఊహ తప్పితే నిజానికి అక్కడ ఏం లేదు. ఏది వీడు భావించుకుని వీడు చూస్తుంటే మాత్రం చక్కగా వీడు కనబడడం అంటే స్టార్ట్ అయినప్పుడు చక్కగా ఇది ఆస్ట్రల్ ప్లేన్లో చక్కగా కనబడుతుంది అంటే విషయం చక్కగా తెలుస్తుంది. దేవతలు వీళ్ళందరూ చక్కగా కనబడ్డారు. ఓకే, దర్శక్ అందరు దేవతలు ఆ లోకాల్లో ఉన్నటువంటి చక్కగా దర్శనం అయ్యాయి. ఈ లోకాల్లో వీడు మానవులతో చక్కగా నేను మాట్లాడుతున్నాను విషయం చక్కగా దేనికి దానికి చక్కగా డిఫరెన్స్గా ఉంటుంది. దానికి వీడు ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనుకోండి, ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అనుకో, సార్ చెప్పండి సార్ అని అంటాడు. ఏంటి చెప్పండి అని అంటారు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఏం డిఫరెన్స్ ఉండదు. ఇది ఇంటి వాళ్ళు ఫోన్ చేశారు, ఇది ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇది ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఈ డిఫరెన్సెస్ ఎలా అయితే వీళ్ళు పనిచేస్తుంటాయో అలా ఈ విజన్ అంటే పొందిన తర్వాత
ఫిజికల్ ప్లేన్ని చక్కగా వీడు చూస్తాడు, అస్ట్రల్ ప్లేన్ చూస్తాడు, మెంటల్ ప్లేన్, దేవచానిక్ ప్లేన్ అంటారు అవి చూస్తాడు. అన్ని చక్కగా ఏ ప్లేన్కి ఆ ప్లేన్ చక్కగా వీడు కనబడుతుంటుంది. ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు, ఏమి ఉండదు. ఏ ప్లేన్ తోటి ఎట్లా వీడు అనుసంధానం అవ్వాలో ఆ ప్లేన్ తోటి అట్లా అనుసంధానం అవుతాడు. చిన్న పిల్లవాడు ఎవడైనా సరే పక్కన నుండి జోక్ చేస్తే చక్కగా పక్కన ఉంటుంటే అంత చక్కగా అవుతాడు, వీడు అంత చక్కగా అవుతాడు. ఆ విషయం అన్ని పొందాడు. వీడు నవ్వడం ఏంటండి, ఈ జోక్ ఏమిటండి, ఇది జోక్ అండి, అలా ఏమీ ఉండదు. అది విషయం చక్కగా తెలుసుకోండి అంటున్నాడు ఆయన. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థా సుఖినో లోకా సంస్థా సుఖినో లోకా సంస్థా సుఖినో. ఓం శాంతి.